అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో సమావేశం అయ్యారు. అలాగే నిన్న వైజాగ్ నుంచి నేరుగా రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రిలో కీలకంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా 4 నియోజకవర్గ నాయకులతో కూడా పలు కీలక అంశాలు కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా మళ్ళీ భీమవరం వెళ్తారు. భీమవరం నుంచి ప్రధానంగా మళ్ళీ అమలాపురం వచ్చే అవకాశం ఉంది. కానీ గతంలో 14-15 తేదీల్లో రావాల్సినటువంటి టూర్ అయితే అర్ధాంతరంగా ముగిసిపోయిన పరిస్థితి. ప్రస్తుతం అమలాపురం టూర్ ఎప్పుడు ఉంటుందో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అమలాపురం జనసేన ఇన్ఛార్జి చెట్టుపత్తిలో రాజబాబు గారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. అలాగే సమావేశం వారు ఏ అంశాలు మాట్లాడడం జరిగింది, అమలాపురం టూర్ కూడా ఎప్పుడు ఉండబోతుంది? అంటే యాక్చువల్గా ఇది పర్టికులర్గా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ టూర్ కేవలం అనపర్తి, రాజానగరం, రాజమండ్రి రూరల్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులతో ఆయన రివ్యూ చేశారు. లోపల మిగతా కాన్ఫరెన్స్లు కానీ మిగతా జిల్లాల నుంచి అంటే ఓన్లీ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఇక్కడ రివ్యూ జరిగింది. మిగతా జిల్లా ఎవరిని కూడా అంటే మా జిల్లాలకు ఎలాగ వచ్చేది ఉంది కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కూడా త్వరలోనే పర్యటన ఉంటుందని అనుకుంటా ఉన్నాం. పార్టీ మరి అధిష్టానం సూచనల మేరకు భీమవరం తర్వాత ఢిల్లీ తర్వాత అమలాపురం పర్యటన ఉండొచ్చని మేము అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి మనం ముందుకు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎట్టి బస్సులో దింపడానికి అందరూ సమైక్యంగా పనిచేయాలనే విషయం చెప్పడానికి, కార్యకర్తలు నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ పర్యటన చేశారని మేము అనుకుంటా ఉన్నాం. అంటే ప్రధానంగా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఎంతో పట్టున్నటువంటి జనసేనకి ఎన్నో 3-4-5 నియోజకవర్గాలు అయితే గట్టి పోటీ ఇవ్వబోతుంది. అందులో అమలాపురం కావచ్చు, రాజమండ్రి రూరల్ కావచ్చు. ఇప్పటికే రాజమండ్రి రూరల్ ప్రకటించినటువంటి పరిస్థితి, ఇలాగే జనసేన పోటీ చేస్తా అన్నారు. అమలాపురం కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆబ్వియస్లీ అమలాపురం కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ఎందుకంటే అండి 45,000 పైచీలు కోట్లు వచ్చాయి. పైగా నిర్మాణాత్మకంగా కూడా అమలాపురంలో చాలా బలంగా ఉన్నాం మేము. పైగా జనసేన పార్టీకి గుండెకాయ లాంటిది అమలాపురం నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా మేము ఆశిస్తూ ఉన్నాం. అమలాపురం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని మేము ఆశపడతా ఉన్నాం. ఖచ్చితంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సంకేతాలు గతంలోంచి కూడా వారాహి యాత్ర దగ్గర నుంచి మొన్న మమ్మల్ని అందరినీ మేము కలిసినప్పుడు అదేవిధంగా మా నాయకులు కొంతమంది కలిసినప్పుడు కూడా అదే సంకేతాలు అధ్యక్షుల వారు కూడా జనసేన పార్టీ నుంచి మనం అమలాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనేది చాలా స్పష్టంగా సంకేతాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. అయినప్పటికీ మిత్రపక్షంగా తెలుగుదేశంతో కలిసి మేము పనిచేస్తున్న క్రమంలో ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా 50,000 పై మెజార్టీతో గెలవడం మాత్రం తథ్యం. అక్కడ అంటే మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీ చూసుకుంటే ఇప్పటికే సీట్ల ప్రకటన అయితే జరిగిపోయింది. జనసేన టీడీపీ సంబంధించిన సీట్ల ప్రకటనలో ఆలస్యం రావడంతో కొంతమంది టీడీపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు అసంతృప్తి ఉందంటూ ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారని కూడా ఒక వాతావరణం నేపథ్యం ఉంది. ఎలా చూడాలి ఇవన్నీ కూడా? అంటే అధ్యక్షుల వారు అయితే ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని మేము అందరం అనుకుంటున్నాం. అంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎవరిని మనం పోటీకి పెట్టాలనేది అధ్యక్షుల వారు గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి లేదా పార్టీనిలో ఎవరైతే నిర్దిష్టంగా నిబద్ధతో పనిచేశారో వారి పట్ల ఆయన ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అధ్యక్షుల వారికి అయితే చాలా క్లారిటీ ఉంది ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని పోటీ పెట్టాలన్నది. ఏ విధమైన గందరగోళం జనసేన పార్టీ నాయకుల్లో కానీ జనసేన పార్టీ కేడర్లో కానీ లేదు. పైకి ఏంటంటే వైసీపీ ఇదంతా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉందని తప్పించి స్పష్టమైనటువంటి అవగాహనతో అధ్యక్షుల వారు ఉన్నారు. ఖచ్చితంగా ఒక్కొక్కటి ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం అన్నది అధికారికంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అంటే అమలాపురంలో పరిస్థితి చూసుకుంటే మంత్రి విశ్వరూప్ కావచ్చు, తండ్రి సోదరు ఎవరైతే ఉందో అలా కుమారుడు కావచ్చు, ఇద్దరిలో కూడా పోటీ ఎవరు చేస్తారంటూ అంటున్నారు. కానీ ఉత్కంఠ కూడా అక్కడ నెలకొంది. అక్కడ ప్రధానంగా అక్కడ ఆ అభివృద్ధి మేమే చేస్తాం, మళ్ళీ మేమే వస్తామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అక్కడ మేము వారి కుటుంబ వ్యవహారం లేదా తండ్రి కొడుకుల మధ్యన పోరాటం అంటే రాజకీయం కోసం కేవలం పోటీ చేయడానికే తండ్రి కొడుకుల మధ్యన యుద్ధం జరుగుతుందంటే వాళ్ళు ఎంత పదవికాంక్షతో ఉన్నారన్నది అర్థమవుతుంది. అయితే అది వారి వ్యక్తిగత విషయంగా మేము భావిస్తున్నాం. అక్కడ ఎవరైనప్పటికీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడమే మా ధ్యేయం. ఎవరైనా అవచ్చు, విశ్వరూప్ తనయుడు కావచ్చు, వేరే వ్యక్తి కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వైసీపీని అక్కడ ఉమ్మడి అభ్యర్థి 50,000 పై చీలకు మెజారిటీతో ఓడించడం మాత్రం తథ్యం. అంటే ప్రధానంగా మొత్తం వారలుగా చూసుకుంటే అలా వైనాట్ 175 ఉంటూ ముందుకు వెళ్తున్నారు. సామాజిక సాధికారత మేమే చేసాం, దళితులకి అన్ని కూడా న్యాయం మాత్రమే జరిగింది అంటారు. అవన్నీ కూడా ఎలా చూడాలి? సామాజిక సాధికారత అని కబుర్లు చెప్పడం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితులకు జరిగిన అన్యాయం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. సుమారు 27 సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి తీసేయడం జరిగింది. దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ నిధులన్నీ కూడా అతని నవరత్నాలు, అతని ఆర్భాట ప్రచారాల కోసం అతని నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు తరలించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిన్నగా మనం చూసాం, జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ
ఏదైతే విదేశీ విద్యా విధానం ఉందో దానికి స్కాలర్షిప్, దాని పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉండేది. అయితే దానికి జగన్ తన పేరు తగిలించుకోవడం తనకి ఏ అభ్యంతరం లేదు, పైగా ఆనందం అని చెప్తా ఉన్నాడు పైసాకి. ఎందుకంటే వైసీపీ నాయకులు పిచ్చి చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సైకో అనుకున్నాం, కానీ అతను హయాంలో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా అదే స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సామాజిక న్యాయ సాధికారత న్యాయ సలహాదారుగా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్ మనం మాట్లాడుతూ మాకు డబ్బు ముఖ్యం, అంబేద్కర్ పేరు పెట్టినా పోయినా పర్వాలేదు, జగన్ పేరు పెట్టుకున్నా మాకు ఆనందమే అని చెప్తున్నాడంటే ఇక్కడ ఆత్మగౌరవం ముఖ్యం. అంబేద్కర్ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక. అటువంటి అంబేద్కర్ గారి పేరు తీసి అంబేద్కర్ని అవమానపరిచిన జగన్మోహన్ రెడ్డి వైనాన్ని ఇతను ఎత్తి చూపించడం మానేసి విమర్శించడం మాని మాకు ఏ పేరు పెట్టినా ఆనందమే, మాకు డబ్బు ముఖ్యం అని చెప్పడం అంటే ఇతనికి డబ్బు ముఖ్యం. ఎందుకంటే వైసీపీ నాయకులు, అందులో ఎస్సీకి సంబంధించిన వైసీపీ నాయకులు అందరికి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ టికెట్లు తీయించుకోవడం, వారితో హోటల్ రూమ్స్, స్టార్ హోటల్స్ బుక్ చేసుకోవడం, వారిని ఆర్థికంగా వాడుకోవడం అనేది జూపూడి ప్రభాకర్ ఒక అలవాటైనటువంటి విధానం. కాబట్టి మాకు డబ్బు ముఖ్యం, అంబేద్కర్ పేరు పెట్టకపోయినా పర్లేదని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాడు. అసలు దళితుల ప్రతినిధిగా నీకు సంబంధం ఏంటి? అసలు నువ్వు దళితుల ప్రతినిధివా అని జూపూడి ప్రభాకర్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఏ గాయారంలాగా ఏ పార్టీ అధికారులు ఉంటే ఏ ఎండక గొడుగు కాసే జూపూడి ప్రభాకర్ మొన్న వైసీపీ, తర్వాత తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ, మళ్ళీ రేపు ఎందులోకి వస్తాడో తెలియదు. అతను కూడా మాట్లాడడం అనేది అనైతికం, అది అవమానం. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడం. ఖచ్చితంగా విదేశీ విద్య స్కాలర్షిప్ ఏదైతే ఉందో దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని కొనసాగించాలని జనసేన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కేవలం జూపూడి ప్రభాకర్ కారుమూరి నాగేశ్వరరావు అయిన ఎవరో మంత్రి ఉన్నాడు, మంత్రి రైతులను గతంలో ఎర్రిపప్పు అన్నాడు. అతను అంటే ఎంత అవమానకరం. ఈ రాష్ట్రానికి మనకి అన్నం పెట్టే ఎర్రిపప్పులు అన్నాడంటే ఎంత పైశాచికంగా వ్యవహరిస్తారు అన్నది మనం చూసుకోవచ్చు. అదే మళ్ళీ కారుమూరి నిన్నగా మొన్న మాట్లాడుతూ రైతులు జగన్మోహన్ రెడ్డిని పూజించాలంటాడు. ఎందుకు పూజించాలి? సకాలంలో వారికి ఏమన్నా విత్తనాలు అందిస్తున్నాడా? సకాలంలో రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నాడా? మొక్క మొలిచినటువంటి ధాన్యాన్ని కొంటున్నాడా? లేదా రైతులకి సకాలంలో డబ్బు అందిస్తున్నాడా? ఏం చేస్తున్నాడని? సబ్సిడీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఏ విధంగా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ప్రకృతికి లేదా తుఫానులకి లేదా వరదలకు నష్టపోతుంటే కనీసం పలకరించే నాదులు వేళ ఆంధ్ర రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునే పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు. అటువంటి రైతులను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పూజించమని ఈ కారుమూరి అంటూ ఉంటాడు. ఈ విధంగా పైశాచికంగా పీక్స్ తయారైంది వైసీపీ నాయకుల యొక్క వ్యవస్థ అంతా కూడా. ఫైనల్గా అమలాపురంలో మంత్రి స్వరూప్ని మొత్తం జనసేన టీడీపీ పొత్తులో ఎవరికి ఇచ్చినా సరే మీరు ఓడిస్తారా? ఎవ్వరు అభ్యర్థి ఆఖరికి అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి పోటీ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి మేము ఛాలెంజ్ చేయలేకపోతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తి పోటీ చేసినా అక్కడ ఓటమి తథ్యం. 50,000 పై మెజారిటీతో ఓడిస్తాం. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా అమలాపురంలో ఎవరికి సీట్ ఇచ్చినా సరే 50,000 పైకి మెజార్టీతో ఇక్కడ ఓడిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో అమలాపురం టూర్ రాబోతుంది. అమలాపురంలో కూడా జనసైనికులు కావచ్చు, మొత్తం నియోజకవర్గ నాయకులతో కూడా దశ నిర్దేశిస్తారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కొంతమంది నాయకులకి 4 నియోజకవర్గ నాయకులతో అలాగే ప్రధానమైనటువంటి అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా సమన్వయం పాటించాలి, జనసేన టీడీపీ పొత్తులో నియోజకవర్గంలో కలిసి వెళ్ళాలి. ఏదేమైనా జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అందరూ కూడా కలిసి కృషి చేయాలంటూ ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా దళిత ద్రోహిగా ప్రధానంగా ఏదైతే అన్యాయం పథకాలు కూడా తొలగించారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అలాగే జూపూడి ప్రభాకర్ కూడా ఒక విదేశీ విద్యను పేరు మార్చినందుకు దాన్ని అభినందించడం కూడా వీళ్ళంతా కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అదంతా కూడా ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ కౌంటర్ ఇచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా అమలాపురంలో మంత్రి విశ్వరూపం కావచ్చు, ఎవరు ఇచ్చినా సరే అక్కడ ఓడించి తీరతామంటూ అలాగే అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ చెట్టిపత్తుల రాజబాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. బాలుతో ప్రకాష్ RTV అమలాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.